ఇప్పుడు చాలా మంది చాలా సార్లు టెట్ రాసిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆత్మన్యూనతకు బాగుతున్నారు. ఎన్ని సార్లు రాసినా సరే మేము క్వాలిఫై అవ్వట్లేదు. ఇంకా మేము రాయాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది గివ్ అప్ చేస్తున్నారు. దీన్ని మీరు చాలా మంది విద్యార్థులు తీర్చిదిద్దుంటారు కదా, దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఒకటి సార్, జనరల్గా కన్సిస్టెన్సీ అని ఒకటి ఉంటుందండి. అంటే మీకు సింపుల్గా చిన్న, అంటే అందరికీ అర్థమయ్యేలాగా మన వ్యూవర్స్కి, ఒక రాయి పైనుంచి నీటి చుక్కలు పడుతుంటాయి. నిజానికి రాయి బరువు అయిందా నీటి చుక్క బరువు అయిందా అంటే ఏది స్ట్రాంగ్ అని అంటే ఎవడైనా రాయి అనే చెప్తాడు. కానీ ఆ నీటి చుక్క కూడా పడగా 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 ఏదో ఒక మూమెంట్లో రాయి బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు ఈ కథలోంచి మనం ఏం నేర్చుకోగలగాలి అంటే కన్సిస్టెన్సీ తోటి, క్లారిటీ తోటి, సిలబస్ ఎనాలిసిస్ తోటి, వాస్తవానికి దగ్గరగా ఉన్న పుస్తకాలతోటి మనం సహవాసం చేసి చదువుకోగలిగితే 100% టెట్ క్వాలిఫై అవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యూనతాభావంలోకి వెళ్తారు అని అంటున్నారు. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే మనం చాలా కథల్లో నేర్చుకుంటాం, చాలా అంటే సక్సెస్ఫుల్ స్టోరీస్లో మనం నేర్చుకుంటాం. ఎప్పుడు కూడా విజయం ఎవరిని వరిస్తుంది అని అంటే ఓపికతో ముందుకు పోయే వారిని వరిస్తుంది. పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి గురుగారు, మీరు అన్నట్టుగా ఇప్పుడు టీచర్ అవుతాం సార్. మనం టీచర్ అయిన తర్వాత మన పిల్లలకి ధైర్యంగా ఉండండి, సానుకూలంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, ఆత్మహత్యలకు పాల్పడకూడదు, మన బ్రెయిన్ని ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండే ప్రయత్నం చేయాలని మనం టీచ్ చేయాలి కదా. అలాంటప్పుడు మనం ఎంత క్లారిటీగా ఉండాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మారాల్సింది నువ్వు, మారాల్సిన పద్ధతిని మార్చండి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చండి. మీరు ఇన్ని రోజులు మీరు అనుసరించిన మార్గంలోనే నువ్వు ఇంకెంతకాలం పోయినా నువ్వు సక్సెస్ కాలేవు. ఇప్పుడు ఉదాహరణకి గతంలో 6 సార్లు రాసావు, 7 సార్లు రాసావు, 5 సార్లు రాసావు, నువ్వు టెట్ క్వాలిఫై కాలా, నీకు డిఎస్సి ఉద్యోగం రాలా, ఒక్కసారి కూర్చొని ఆలోచించు. నువ్వు వెళ్ళిన మార్గం ఏంటో ఆలోచించు, నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో ఆలోచించు, ఆ మార్గంలో ఉన్న లోపాలేంటో ఆలోచించు. ఈసారి కాస్త వినూత్నంగా పోరాడు. అండ్ ఇంకోటి సార్, మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక అబ్బాయి, నా స్టూడెంట్, మాట్లాడాను. నేను ఏం చేస్తున్నావు అబ్బాయి అంటే, సార్ ఇట్లా నేను జాబ్ రాలేదు కదా, చాలా డిప్రెషన్లో ఉన్నా, సరే ఈ లోపు ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, ఏదో ఉద్యోగం సంబంధించి, అందులో నేను పోయినాను సార్. ఆ ఇంటర్వ్యూలో నేనే ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను సార్ ఏదో చెప్పినాడు. ఎట్లయినా అబ్బా నీకు అది తెలియదు కదా, నీకు ఆ డొమైన్, అతను పోయిన విభాగం చాలా కొత్త విభాగం, ఎట్లా పోయినావు అంటే, ఏం సార్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగా, నేను పలానా ఇంటర్వ్యూకి పోతున్నా, అక్కడ నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని నేను అడిగాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నాకు సమాధానం చెప్పింది, ఆ క్వశ్చన్లు కొన్ని ప్రిపేర్ అయ్యాను, అది నాకు కలిసి వచ్చింది సార్ అన్నాడు. ఇప్పుడు మీరు ఏఐని ఉపయోగించుకోండి, టెక్నాలజీని ఉపయోగించుకోండి. గతంలో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవి లేవు, ఇప్పుడు ఉపయోగించుకోండి. గివ్ మీ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెర్నింగ్ ఆఫ్ సైకాలజీ లెసన్ అని కొడితే 100 క్వశ్చన్లు నీకు ఏఐ ఇస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మన విధానం మారకపోతే, ప్రిపేర్ అయ్యే విధానం మారకపోతే ఎన్నిసార్లు రాసినా క్వాలిఫై అవ్వము. కాబట్టి అభ్యర్థులందరూ సానుకూలంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక రోజు మీరు అనుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. బట్ దానికి ఒక్కటే, మీరు గతంలో పోతున్న మూస పద్ధతి కరెక్ట్గా లేదు అని అర్థం. కొత్త పందాన్ని ఎంచుకోండి, సాంకేతికతను ఉపయోగించుకోండి, మీ ప్రిపరేషన్ని మరింత బలపరచుకోండి. ఇప్పుడు భాష ఇంకోసారి ఏం జరుగుతుందంటే, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ సిలబస్ మీద చాలా ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు హిందీ స్టూడెంట్ ఉన్నాడు, హిందీ స్టూడెంట్ స్పెసిఫిక్గా హిందీ కాకుండా సైన్స్ కానీ సోషల్ కానీ రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సిలబస్ ఖచ్చితంగా చేంజ్ చేయాలన్న డిమాండ్ ఈ మధ్య బాగా ఎక్కువగా వినిపిస్తుంది. దీని ఎలా చూడవచ్చు? గురుగారు, ఇప్పుడు మామూలుగా మనం ఆలోచిస్తే సార్, టెట్కి సిలబస్కి సంబంధించి గుణాత్మకమైన మార్పులు ఖచ్చితంగా రావాలి, 100% రావాలి. ఎందుకు రావాలి అని అంటే, మనం ఏపీకి తెలంగాణకి చూద్దాం. ఇప్పుడు ఫర్ మీ అండర్స్టాండింగ్ కావచ్చు, మన వ్యూవర్స్ కోసం కావచ్చు. సార్ మామూలుగా మనకి టెట్లో అది ఎవరైనా సరే, అంటే మీరన్న హిందీ కానీ తెలుగు కానీ ఎవరైనా, మ్యాథ్స్ అయినా సోషల్ ఎవరైనా 30 మార్కులు ఇంగ్లీష్ రాయాలి సార్. గతంలో ఎలా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్లో 24 మార్కులు ఇంగ్లీష్, 6 మార్కులు ఇంగ్లీషు బోధనా పద్ధతి, అంటే ఇంగ్లీష్ మెథడాలజీ అని అంటాం. తెలుగు 24 మార్కులు, 6 మార్కులు తెలుగు మెథడాలజీ అని ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా సార్? ఎక్సలెంట్, మెథడాలజీ అనేది తీసేసింది వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను సోషల్ టీచర్ని, సోషల్ మెథడ్స్ నేర్చుకుంటే చాలు, నాకు ఇంగ్లీష్ మెథడ్ ఎందుకు, నాకు తెలుగు మెథడ్ ఎందుకు, ఆ బోధనా పద్ధతితో నాకేంటి సంబంధం, నేను బోధించేది సాంఘిక,
నాకు సాంఘిక బోధనా పద్ధతి కావాలి, నాకు మ్యాథ్స్ బోధనా పద్ధతి నాకెందుకు, ఇంగ్లీష్ నాకెందుకు అని సిలబస్లో మొన్నటి టెట్ నుంచి మార్పులు చేస్తే ఇప్పుడు ప్రజెంట్ టెట్లో కూడా ఆ మార్పులు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఇంకా అది కొనసాగుతుంది సార్. తెలంగాణలో ఇంకా కూడా ఒక హిందీ టీచర్ ఇంగ్లీష్ 30 మార్కుల్లో ఇంగ్లీష్ మెథడాలజీ నేర్చుకోవాలి. అరే ఒక హిందీ టీచర్ పోయి హిందీ ఎలా నేర్చుకోవాలి అంటే హిందీ ఎలా నేర్పాలి అనే బోధనా పద్ధతి మీద అవగాహన ఉండాలి, కానీ ఇంగ్లీష్ బోధనా పద్ధతి గురించి హిందీ టీచర్కి ఎందుకు అవసరం లేదు కదా. మార్పులు రావాలి, అదొకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే మీరు అన్న ఈ హిందీ గురించి మాట్లాడితే హిందీలో 150 మార్కుల్లో 90 మార్కులు మనకి వాళ్ళ హిందీకి సంబంధించి ఉంటుంది. హిందీ గ్రామర్ అని, హిందీ కవి పరిచయాలని, హిందీకి సంబంధించిన సైకాలజీ ఇవన్నీ ఉంటాయి. ఒక 60 మార్కులు వాళ్ళు సోషల్ అన్న తీసుకోవాలి లేదా మ్యాథ్స్ అన్న తీసుకోవాలి. ఈ విధానాన్ని బద్దలు కొట్టిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఏపీలో లేదు, అది ఏపీలో లేదు. ఏపీలో మొత్తం 150 మార్కులు హిందీకి సంబంధించినవి ఉంటాయి, సోషల్ లేదు, మ్యాథ్స్ లేదు ఆడ. మంచి నిర్ణయం. తెలంగాణలో మాత్రం ఇది ఇంకా కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా హిందీ అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మీ అందరికి కూడా నా తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే దయచేసి హిందీ టీచర్కి సాంఘిక శాస్త్రం పెట్టడం 60 మార్కులు కరెక్ట్ కాదు, మ్యాథ్స్ 60 మార్కులు పెట్టడం కరెక్ట్ కాదు. ఆ 60 మార్కులు కూడా హిందీకి సంబంధించిన సాహిత్య కానీ, హిందీకి సంబంధించినటువంటి వ్యాకరణ కానీ, హిందీకి సంబంధించినటువంటి బాల్ వికాస్ కానీ ఇలాంటి అంశాలను పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండ్ మోరోవర్ ఇది మంచి నిర్ణయం సార్. ఇప్పుడు నిజంగా చెప్ప హిందీ టీచర్ సాంఘిక నేర్చుకొని ఏం చేస్తారు సార్? జనరల్గా చెప్తున్నాను నేను, అవసరం లేదు కదా. ఏపీ ప్రభుత్వం దాన్ని పాటిస్తుంది, దాన్ని మోడల్గా తీసుకొని మీరు కూడా చేయండి తెలంగాణలో. ఇది దీనికి సంబంధించి సార్.